మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు హిందూ క్యాలెండర్‌లో కొన్ని ఇయర్స్‌కి ఒక ఎక్స్‌ట్రా మంత్ వస్తుందో? అది సింపుల్ మిస్టేక్ కాదు. నేచర్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం జరిగే ఒక అమేజింగ్ అడ్జస్ట్‌మెంట్. ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారం 1 ఇయర్‌కి 365 డేస్ అయితే ఉంటాయి. కానీ మన హిందూ క్యాలెండర్ అయితే మూన్‌ని బేస్ చేసుకొని ఉంటుంది. అందులో 12 మంత్స్ కలిపి 354 డేస్ మాత్రమే ఉంటాయి. అంటే 12 మంత్స్‌కి 11 డేస్ డిఫరెన్స్ అయితే వస్తుంది. 1 ఇయర్‌కి 11 డేస్, 2 ఇయర్స్‌కి 22 డేస్ అండ్ 3 ఇయర్స్‌కి అయితే ఆల్మోస్ట్ 1 మంత్ గ్యాప్ అయితే వస్తుంది. అప్పుడు హిందూ క్యాలెండర్ బ్యాలెన్స్ అవ్వడం కోసం ఒక ఎక్స్‌ట్రా మంత్‌ని అయితే యాడ్ చేశారు. అదే అధిక మాసం. ఈ మంత్‌ని అయితే చాలా పవిత్రమైన మంత్‌గా భావిస్తారు. ఈ సమయంలో విష్ణు పూజ, ఉపవాసం, దానం, జపం ఇలాంటివి చేయడం వల్ల చాలా పుణ్యం వస్తుందని అయితే నమ్ముతారు. ఈ అధిక మాసంలో వచ్చే స్పెషల్ ఏకాదశి పద్మిని ఏకాదశి. పురాణాల ప్రకారం మహిష్మతి అనే రాజ్యంలో కృతవీరుడు అనే రాజు ఉండేవాడు. ఆయన దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ సంతానం మాత్రం లేదు. ఆయన భార్య పద్మినీదేవి చాలా భక్తురాలు. రాజు రాణి ఇద్దరు కలిసి చాలా పూజలైతే చేశారు, కానీ ఫలితం రాలేదు. చివరికి అనసూయాదేవి సలహాతో పద్మినీదేవి పద్మిని ఏకాదశి వ్రతాన్ని చాలా భక్తితో ఆచరించింది. ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై వరాన్ని అయితే ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత పద్మినీదేవికి కర్తవీరార్జునుడు జన్మించాడు. అతను తర్వాత మహావీరుడిగా ప్రసిద్ధి పొందాడు. మీరు కూడా ఈ పద్మిని ఏకాదశి రోజు భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించండి. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి.